జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన సర్పంచ్ లావణ్య, కార్యదర్శి రాజేష్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎదుట సదరు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతీలో ఎస్ఎఫ్డిసి నిధులకు సంబంధించి అవకతవకలు జరిగాయని, ఎలాంటి తీర్మానం చేయకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తూ రైతు వేదికల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఇటిక్యాల గ్రామంలో ప్రజా సమక్షంలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సంబంధిత సర్పంచ్, కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈరోజు జగిత్యాల డిస్టిక్ రాయకల్ మండలము ఇటిక్యాల గ్రామ ప్రజలందరము కలెక్టర్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, మా గ్రామ సర్పంచ్ గారు దాదాపుగా సామాన్య లావణ్య గారు గెలిచి సుమారుగా 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామ ప్రజలను కలుపుకొని ఏనాడు గ్రామ సభ నిర్వహించి ఆదాయ వ్యయములను ఇప్పటి వరకు మాకు వినిపించలేదు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజలందరము కలిసి మా గ్రామ కార్యదర్శి గారిని, మరి మీరు గ్రామ సభ పెట్టి మరి ప్రజలకు బడ్జెట్ వినిపిస్తారా, ఆదాయ వ్యయములు వినిపించారా, మరి దాదాపుగా మరి మనకు ప్రభుత్వాలు చెబుతున్నాయి, కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తుండ్రు, 2 నెలలు లాస్ట్ 3 నెలల లోపల గ్రామ సభ నిర్వహించకుంటే ఆ యొక్క గ్రామ సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారాలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇప్పటి వరకు గ్రామ సభ నిర్వహించలేదు. ఇదే అంశంపై మేము పలుమార్లు వారికి విన్నవించడం జరిగింది, గ్రామ కార్యదర్శి గారికి. దానికి అనుగుణంగా ఈ పోయిన నెల 24th నాడు గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మీరు మాకు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఆదాయ వ్యయములు వినిపించండి అంటే మాకు దాదాపు మాకు ఒక ఫైల్, ఒక 125 పేజీల బుక్ అంశం మాకు ఇవ్వడం జరిగింది జమ ఖర్చులపై. దానికి క్షుణ్ణంగా గ్రామ ప్రజలు పరిశీలించిన పిదప వారు మేము అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయింది. ఏమైందనంటే, వారు ముందు మార్చి 23 నాడు వారు ఒక బిల్లు లావట్టడం జరిగింది. 5,58,000 బిల్లులు లావట్టి వారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సీసీ రోడ్ల కానీ వారి ఎస్ఎఫ్సి ఫండింగ్ ద్వారా దాన్ని లావట్టి వారి సొంత లాభాల కొరకు లావట్టి వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. గ్రామ ప్రజల కొరకు వారు చేసిన బిల్లులల్లో చాలా అంశాలల్లో అవినీతిపై మేము ప్రశ్నిస్తే ఇప్పటి వరకు మాకు దాని మీద సమాధాన ధోరణి ఇవ్వలేదు. దీనికి అనుగుణంగా వారు ఏమన్నారంటే, గ్రామ సర్పంచ్ గారు మళ్ళీ మాకు దీని మీద కొంచెం అవకతవకలు ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ ఆన్ రికార్డింగ్ అన్నీ మేము పెట్టడం జరిగింది, వీడియో తీయడం కూడా జరిగింది. వారు ఏమన్నారంటే, మాకు ఒక 3 రోజుల వ్యవధి ఇవ్వండి, మేము 25వ తారీఖు నాడు అంటే 24 నాడు గ్రామ సభ జరిగింది, మొట్టమొదటి గ్రామ సభ. తర్వాత 27 నాడు మళ్ళీ శుక్రవారం రోజు గ్రామ సభ పెట్టి ప్రజలందరి సమక్షంలో ఏ తప్పొప్పులైనా కానీ నేను క్షుణ్ణంగా అన్ని బిల్లులు తీసుకొస్తే నేను గ్రామ ప్రజల ముందర ఉంచుతానని చెప్పడం జరిగింది. వారి ఇష్టానుసారంగా మేమందరము మళ్ళీ వాయిదాలు వేసుకొని 24 గ్రామ సభ జరిపి గ్రామ ప్రజలందరూ మళ్ళీ వీటిని అడగడంతోనే వారి దగ్గర ఎటువంటి సమాధాన ధోరణి లేదు. ఏమంటే, నేను గ్రామ సభలో మళ్ళీ నాకు ఇంకా టైం ఇవ్వండి, మళ్ళీ నేను వీటిని సరిచేస్తాను అని చెప్పడం జరుగుతుంది. మరి వీరికి వార్డు మెంబర్ని కూడా కలుపుకోకుండానే మా గ్రామంలో ఐక్యవేదిక నిర్మాణము గ్రామ ప్రజలతో తీర్మానం లేకుండానే వారి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన చోట వారు ఐక్యవేదిక నిర్మించడం కూడా జరిగింది. దాన్ని కూడా మేము ప్రశ్నించడం వల్ల కలెక్టర్ గారు ఒత్తిడి మేరకు మేము దాన్ని కట్టడం జరిగిందని చెప్పి మాకు జవాబు సంజాయిషి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఫస్ట్ గ్రామ ప్రజలు వార్డు మెంబర్లు కలుపుకొని వారు ఏనాడు పనిచేసిన దాఖలు లేవు. ఇదేంటంటే నా ఇష్టం ఉండొద్దు పోకడగా వారు వివరించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగానే మా గ్రామ ప్రజలందరం కలిపి ఒక బస్సు మాట్లాడుకొని దాదాపుగా సుమారు ఒక 80 మంది ప్రజలు వచ్చి మేము కలెక్టర్ గారికి అలాగే డిపో గారికి కూడా మేము వినతిపత్రం ఇచ్చి దీని మీద చర్య ముందు కొని ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి క్షుణ్ణంగా దాంట్లో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించి అది కూడా మా ఇటిక్యాల గ్రామ ప్రజలందరి సమక్షంలోనే అధికారులు వచ్చి సభ నిర్వహించి వారి ముందట ఎంక్వైరీ స్టార్ట్ చేసి దాని మీద నిజ నిర్ధారణలు నిరూపించాలని మేము కలెక్టర్ గారికి, పీడీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి అందరం ఉమ్మడికి ఇక్కడికి రావడం